ఒక మానసిక యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఒక మంత్రస్వర యుద్ధం చేస్తూ ఉన్నారు. 3 రోజుల క్రితం ఉదయం ప్రకటించినటువంటి ఎన్కౌంటర్, ఏ ఎన్కౌంటర్లు అయితే 18 మంది రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే ఏఓబి ఒక ప్రాంత అధికార ప్రతినిధి జగబంధు ఇచ్చిన ప్రకటన ప్రకారం ఈ సరిహద్దు స్థావరాల్లో రామడుగు అనే చోట రాత్రి కూడా ఉండి ఉదయమే రోల్ కాల్ కోసం 18 మంది నిలబడ్డారు. వాళ్ళు అక్కడ ఉన్నారన్నటువంటి సమాచారాన్ని కోవట్టు ద్వారా తెలుసుకున్నటువంటి పోలీసులు విశాఖపట్నం గ్రేహౌండ్స్ క్యాంప్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళి చుట్టుముట్టారు. అంతకుముందే 4 రోజుల క్రితం ఆ ప్రాంతం అంతా కూడా హెలికాప్టర్లో సర్వే చేశారు. ఒక లొంగిపోయినటువంటి కోవట్టును కూర్చోబెట్టుకొని సర్వే చేశారు. అక్కడ వాళ్ళకి సంచారం కనిపెడుతున్నది. రామకృష్ణ నాయకత్వంలో ఉండేటటువంటి 74 మందిలో 3 భాగాలైపోయి వాళ్ళు బయటకు వస్తున్నటువంటి సమయంలో ఆ స్థావరాన్నంతా కూడా హెలికాప్టర్లో కార్డన్ చేసి హెలికాప్టర్లో మొత్తం సర్వే చేసి 500 మంది గ్రేహౌండ్స్ తోటి విశాఖపట్నం ప్రాంతానికి పోయిన వాళ్ళతోటి వాళ్ళందరినీ కూడా సరౌండ్ చేసి మొన్న ఉదయం 3 రోజుల క్రితం ఉదయం రోల్ కాల్ అని ఉదయమే రోల్ కాల్ పిలుస్తారు. 18 మంది రోల్ కాల్ నిలబడ్డారు. అందరూ పార్టీ సభ్యుల స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ నాయకుల వరకు రోల్ కాల్లో నిలబడ్డారు. రోల్ కాల్లో నిలబడ్డ వాళ్ళను 18 మంది చంపేశారు. 14 మంది విషయం పార్టీకి జగబంధు నాయకత్వంలో ఉండేటువంటి వాళ్ళకు 14 మంది అట్లా చనిపోయిన విషయం తెలిసింది. అందులో వాస్తవానికి ఆయనకు కూడా అప్పటికి దయ విషయం తెలియదు, అప్పటికి ప్రభాకర్ విషయం తెలియదు. ఆ తర్వాత ఇంకా క్రమంగా వార్తలు వస్తూ ఉన్నవి. రమణ నాయకత్వంలో చీలిపోయిన వాళ్ళు, దయ నాయకత్వంలో చీలిపోయిన వాళ్ళు, ఉదయ నాయకత్వంలో చీలిపోయిన వాళ్ళు, క్యాంపులోనే రామకృష్ణ నాయకత్వంలో ఉన్న వాళ్ళు మొత్తంగా ఈ చుట్టుపెట్టిన దాంట్లో వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే హెలికాప్టర్ ద్వారా సర్వే చేశారు కాబట్టి. అందుకే ప్రభుత్వం ముందు మేము పెట్టే డిమాండు, ప్రభుత్వంతో మావోయిస్ట్ పార్టీ చర్చలు జరగాలని 8 సంవత్సరాల పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, మావోయిస్ట్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చి చర్చలు పిలిచిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య